రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఉభయ సభల్లోని అన్ని పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తొలి విడతలో 9 రోజుల పాటు పార్లమెంట్ భేటీ జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ ప్రతిపాదన, కొన్ని బిల్లులను ఈ విడత సమావేశంలో ప్రవేశపెడతారు. జాతీయ పార్టీల నేతలు నోట్ల రద్దుతో సహా చర్చించాల్సిన అనేక అంశాలను ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో లేవనెత్తారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా రాష్ట్రాల సమస్యల గురించి ప్రస్తావించారు. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు టీడీపీ లోక్సభ పక్ష నేత తోట నరసింహం చెప్పారు. హోదాలోని అన్ని అంశాలను ప్యాకేజీలో ఇస్తున్నందున ఇక హోదా గురించి ప్రస్తావించలేదని చెప్పారు తోట నరసింహం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున హాజరైన తోట నరసింహం గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ఏ అంశాల గురించి చర్చించారో ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మీటింగ్ లో ఏ అంశాలు మీరు లేవనెత్తారు? రేపు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి, న్యూలీ ఫార్మ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆశాజనకమైనటువంటి నిధులు కేటాయింపు కానీ ఆశాజనకమైనటువంటి కేటాయింపులు జరగాలన్నది నేను కోరడం కూడా జరిగింది. అలాగే మొట్టమొదటిగా రైల్వే బడ్జెట్ని ఈరోజు 2 బడ్జెట్ని కలిపి ప్రవేశపెడుతున్న ఈ నేపథ్యంలో దానికి కూడా మేము పూర్తిగా సంఘీభావం ప్రకటించడం జరిగింది. అలాగే అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ప్రత్యేక ప్యాకేజెస్ ఇచ్చారో దాన్ని, స్పెషల్ ఏదైతే ప్యాకేజెస్ ఇచ్చారో దాన్ని చట్ట పద్ధతి కల్పించేలాగా చర్యలు తీసుకోమని ఫైనాన్స్ మినిస్టర్ కూడా కోరడం జరిగింది. దానికి లీగల్ స్టేటస్ కల్పించమని, చట్ట పద్ధతి కల్పించమనే విషయాన్ని కూడా మేము కోరడం జరిగింది. అలాగే జిఎస్టీ అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేక ప్యాకేజీ కాదు, హోదా కావాల్సిందేనన్న డిమాండ్ ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉంది కదా, దీన్ని ఏమన్నా మీరు టాపిక్ గా ఈ సమావేశాలు దీంట్లో మేము ప్రస్తావించలేదు. ఇంచేదంటే స్పెషల్ స్టేటస్ మనం అడుగుతూనే ఈ రోజు అడిగాం, దానికి ప్యాకేజెస్గా ఇచ్చారు. మన స్పెషల్ స్టేటస్ కూడా మనకేంటి, నిధుల కోసమే కదా. దాని మీద వచ్చేటువంటి నిధుల ద్వారా వచ్చేటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలు కూడా మనకు వస్తాయి, నిధులు వస్తాయి. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అఖిలపక్ష సమావేశంలో వైసీపీ పక్ష నేత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ప్రధాని చేసిన ప్రకటన నుంచి ఎలా వెనక్కిపోతారని ప్రశ్నించారు లోక్సభలో వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఇప్పుడు జరిగిన ఆల్ పార్టీ భేటీలో మీ పార్టీ తరపు నుంచి ఏ అంశాలను చర్చించారు? ఈ సమావేశాల్లో మీ పార్టీ ఎటువంటి వ్యూహాలను అనుసరించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు స్పెషల్ స్టేటస్ మీదనే మా ఇది. స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన విషయాలు కానివ్వండి, ప్రధానమంత్రి గారు, అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ ఫ్లోర్ మీద చెప్పిన విషయం, ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పిన విషయం కానివ్వండి, దాన్ని తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాలి. చెప్పినటువంటి జోన్, రైల్వే జోన్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేసేది కానివ్వండి, ఆ యాక్ట్లో మిగతా చెప్పిన విషయాలన్నింటిని కూడా మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక హోదా మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, ఎలా చేస్తారు, ఏమిటి, ఎప్పుడు చేస్తారు అన్నట్లుగా. ప్రత్యేక హోదా ఇక రాదు అన్న సంకేతాలు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాంట్లో పూర్తిగా ప్రత్యేక ప్యాకేజీ, దాని బదులుగా వస్తున్న ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. రాని దానికోసం పోరాటం చేసి ప్రయోజనం లేదు అన్నది వారి వాదనగా కనిపిస్తుంది. మరి మీరు ఇది హంబక్ అండి. ఒకసారి పార్లమెంట్లో ప్రామిస్ చేసిన తర్వాత వెనక్కి హౌ కెన్ దే గో బ్యాక్ హ్యావింగ్ ప్రామిస్డ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్? ఇది ఆందోళన హక్కు అండి. నిజంగా ఇది దుర్మార్గం అవుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వకపోయినట్లయితే చాలా దుర్మార్గం అవుతుంది. అంటే ఆల్రెడీ ఇచ్చిన రాష్ట్రాలకే ఈ ఆర్థిక సంవత్సరంతో వాటిని ఎత్తేస్తున్నారు, ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండట్లేదు అన్న వాదన కూడా. ఈ వట్టి మాటలు 11 రాష్ట్రాలకు ఇచ్చింది అలాగే కంటిన్యూ అవుతుంది. వీళ్ళు చెప్పేటన్ని ప్రజల్ని మభ్యపెట్టేటి, ఇంత పెద్దవాళ్లుగా పెద్ద పొజిషన్లో ఉండి ఈ విధంగా అసత్యాలు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం అవుతుందని నా ఉద్దేశం. ఇది ప్రధానమంత్రి గారు కూడా ఆయన బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కూడా ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. విభజన చట్టంలో తెలంగాణకు ప్రతిపాదించిన అన్ని అంశాలను అమలు చేయాలని కోరినట్టు టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి చెప్పారు. చట్టంలోని అన్ని అంశాలు అమలైతే తెలంగాణకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు టీఆర్ఎస్ పక్ష నేత.
రాష్ట్రానికి చాలా రైల్వే బడ్జెట్ గురించి కానీ అగ్రికల్చర్ దాని గురించి కానీ మాకు రావాల్సిన బీఆర్జీఎఫ్ ఫండ్స్ గురించి కానీ హైకోర్టు విషయం కానీ ఇవన్నీ కూడా చర్చలో ఉన్నాయి. అవన్నీ కూడా చర్చించి మేము స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన ఐటమ్స్ అన్నిటిని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. కానీ పోయినసారి కూడా మాది డిమానిటైజేషన్ మీద ఏదైతే 193 కింద నేను నోటీస్ ఇచ్చానో చర్చ చేయడానికి అది ఖాళీ ఒక పారాగ్రాఫే నేను మాట్లాడగలను, కానీ ఇంకా కూడా చాలా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అందరు కూడా దాని గురించి అడుగుతున్నారు, దాని గురించి చర్చిస్తామని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు అంటున్నప్పుడు మొట్టమొదటిగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరిగింది. అదే విధంగా ఈ 9 రోజులు ప్రెసిడెంట్ స్పీచ్లో పోతుంది, రెండో రోజేమో మన బడ్జెట్లో పోతుంది, ఒక 2 days ప్రెసిడెంట్ స్పీచ్ థ్యాంక్స్ గివింగ్స్లో పోతుంది, మిగిలింది ఒక 3 రోజుల్లో ఉన్నది. ఆ 3 రోజుల్లోనైనా అట్లీస్ట్ కన్స్ట్రక్టివ్గా ఒకవేళ చర్చలు జరగనిస్తే నూతనగా ఏర్పాటు పడ్డ తెలంగాణ రాజ్యానికి రావాల్సిన చాలా అవసరాలు ఉన్నాయి, చాలా మటుకు మాకు ఉంది. అవన్నీ కూడా చర్చించే అవకాశం లేదని చెప్పుకుంటున్నాను. అంటే పర్టికులర్గా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏమైనా కోరుతున్నారా, ఎటువంటి రిలీఫ్ మెజర్స్ కానీ? ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ ఎకానమీ, డిజిటల్ పేమెంట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు చాలా ఆదర్శంగా ముందడుగు వేస్తూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏమైనా కోరు? తెలంగాణలోనే అన్ని రాజ్యాల కంటే నంబర్ 1 రాజ్యంగా ఉన్నది. 38,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ తెలంగాణ రాజ్యంలో డిజిటలైజేషన్ అయినది. అంతటా క్యాష్ ట్రాన్సాక్షన్ ఆగిపోయి టోటల్గా ఏదైతే డిజిటలైజేషన్ మీద నడుస్తున్నది. కాబట్టి ఇంకా కూడా ఏదైతే లాసెస్ వచ్చాయో ఈ పీరియడ్లో అనుకోకుండా జరిగిన ఈ డిమానిటైజేషన్ దానికి కంపెన్సేషన్ అనే దానిని కూడా మాకు సమకూర్చాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే లాసెస్ స్టార్టింగ్లో ఉన్న కన్ఫ్యూజన్స్లో అయ్యాయో దానికి లాసెస్ చేయాలి. అదే కాకుండా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఎయిమ్స్ గురించి కానీ ఐఐఎం గురించి కానీ అవి మాకు ఆల్రెడీ మా దాంట్లో ఉన్నాయి, అవి కూడా మాకు దీంట్లో ఈ బడ్జెట్లో ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. 9 రోజుల తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ భారీ అజెండా ప్రతిపాదించిందన్నారు సిపిఎం పక్షనేత సీతారాం యేచూరి. నోట్ల రద్దు పరిణామాలపై ప్రధాని సమక్షంలో చర్చ జరగాల్సిందే అని స్పష్టం చేశారు సీతారాం యేచూరి. ఏ ఇష్యూతో 40 చట్టాలు తీసుకురావడానికి ఒక సూచి ఇచ్చింది ప్రభుత్వం. మేము అడిగాం, అయ్యా మీరు ప్రాక్టికల్లా ఏంటి? 9 రోజులు మొదటి పార్ట్ సెషన్, ఈ 9 రోజుల్లో 2 రోజులు పోతుంది, ఒకటి ప్రెసిడెంట్ అడ్రస్కి, రెండోది బడ్జెట్కి, ఇంకొక రోజు పోతుంది ప్రైవేట్ మెంబర్స్ బిల్కి, ఒక ఫ్రైడే, మిగిలిన వర్కింగ్ డేస్ 5. మన ప్రెసిడెంట్స్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇది ఒక పార్లమెంటరీ కస్టమ్. మీరు ఫస్ట్ ఐటమ్ అది డిస్పోజ్ ఆఫ్ చేయాలి విత్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్. అది అయ్యేటప్పటికి 3 రోజులు మినిమం పడుతుంది, మిగిలిన 2 రోజులు. ఈ 2 రోజుల్లో బడ్జెట్ ఏం కన్సిడర్ చేస్తారు? అసలు బడ్జెట్ ఈ టైంలో తీసుకురావడమే తప్పు. అంటే మేము పొలిటికల్ టైమింగ్ వల్ల తప్పంటే అదే కాదు తప్పు. ఈ రకంగా అడ్వాన్స్ చేయడం ఎకనామిక్స్ ఆధారంగా కూడా ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే దేశంలో మన ఆర్థిక పరిస్థితి డీటెయిల్స్ 3rd క్వార్టర్లో, అంటే ప్రతి క్వార్టర్కి మన దేశంలో స్టాటిస్టిక్స్ బయటకు వస్తాయి గవర్నమెంట్ సంస్థల నుంచి. 3rd క్వార్టర్ స్టాటిస్టిక్స్ అది ఫిబ్రవరి బిగినింగ్లోనే వస్తుంది. దానికి ఆధారంగా బడ్జెట్ తయారవుతుంది. లోపాలు ఏమున్నాయి, దాన్ని ఏ రకంగా మనం దాని సొల్యూషన్స్ ఏంటి, రాబోయే ఏడాదిలో ఇంకేంటి మన లక్ష్యాలని. ఇప్పుడు ఆ 3వ క్వార్టర్ స్టాటిస్టిక్స్ లేవు, ఇంకా రాలేదు. బడ్జెట్ చేసి అంటే ఏ భ్రమలో ఉన్నారు? 3వ క్వార్టర్ స్టాటిస్టిక్స్ అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏం పడిందని, అది లేకుండా బడ్జెట్ అంటే అర్థం ఏంటి? అది దాంతోపాటు ఈ ఎలక్షన్స్లో కూడా కొంచెం అడ్వాంటేజ్ కోసమే ఉపయోగించుకోవడానికి అవి చెప్పాము. ఆ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఇదేదో మామూలు వనప్మెన్షిప్ కాదు, ఏదో నేను చెప్పాను వాడు చేశాడు ఏదో ఇది అది కాదు. ఇది చాలా రెస్పాన్సిబిలిటీ తోటి మీరు ఆలోచించాలి. ఇది ఒకటి రైల్వే బడ్జెట్ రద్దు చేశారు, రెండోది ఇది అడ్వాన్స్ చేశారు, మూడోది అసలు యాక్చువల్లీ పెద్ద ఎత్తున అసలు మన ఎకానమీకి పెద్ద దెబ్బ తగిలింది ఈ డిమానిటైజేషన్ వల్ల. దానికి అసలు ఏ విధంగా జరిగింది, వాట్ ఈస్ ది కాన్సిక్వెన్సెస్, వాటి గురించి అసలు ఆ కన్సిడరేషన్లో రావు బడ్జెట్లో. సో విసెట్ మిగతా 2 రోజులు ఏవైతే మిగిలాయో ఈ ఫస్ట్ పార్ట్లో, ఆ 2 రోజుల్లో డిమానిటైజేషన్ మీద ప్రజలకి సమస్యలు ఏ రకంగా పెరిగాయో వాటి మీద చర్చకి మీరు ఒప్పుకోవాలి ప్రభుత్వం.